పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రి పదవి కూడా వస్తుందని తెలుస్తోంది. అయితే ఆచంటలో విజయం అంత ఈజీ ఏం కాదని ఈ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజల మెప్పు కోసం అభ్యర్థులు గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆచంటలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఇక్కడ 3 పర్యాయాలుగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు సొంతం చేసుకున్న ఘనత ఆచంట నియోజకవర్గానికి దక్కింది. టీడీపీ నుంచి 2 సార్లు విజయం సాధించిన పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున విజయం సాధించిన రంగనాథరాజు జగన్ కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది పనులు చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో అభివృద్దిలో ఆచంట నియోజకవర్గం వెనుకబడిందని, ఆచంటలో మునుపటిలా అభివృద్ది పరుగులు పెట్టాలంటే టీడీపీకే ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 1962 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఆచంట నియోజకవర్గం కొనసాగుతోంది. అప్పట్లో ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాల మధ్య ప్రధాన పోటీ ఉండేది. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ, వైసీపీగా ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పెనుగొండ మండలం ఆచంట నియోజకవర్గంలో కలవడంతో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పితాని సత్యనారాయణ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కూటమి నుంచి పితాని సత్యనారాయణ బరిలో నిలిచారు. వైసీపీ నుంచి చెరుకువాడ రంగనాథరాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019లో నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదని పితాని విమర్శలు గుప్పించారు. లంక గ్రామాలకు వారధి, దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం, ఆచంట నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు, ఆచంటలో ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం, మార్టేరు, పోడూరు, పెనుగొండ పీహెచ్సీల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోవడం, 54 గ్రామాలకు గోదావరి జలాలను శుద్ది చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న హామీ నెరవేర్చకపోవడంతో పాటు జగనన్న ఇళ్ల పట్టాల్ని 80,000 నుంచి 50,000 రూపాయల వరకు విక్రయించడం వంటి వైసీపీ వైఫల్యాలు తనకు కలిసొస్తాయని పితాని చెప్తున్నారు. అయితే గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలోని క్యాడర్ను పితాని పట్టించుకోవటం లేదన్న విమర్శలు టీడీపీ కూటమి నుంచే వినిపిస్తున్నాయి. ఏనాడు కార్యకర్తల గోడు పితాని వినలేదని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి కార్యకర్తలు పితాని పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్తో పాటు లీడర్లను కలుపుకుపోకపోతే పితానికి ఎదురుదెబ్బ తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల వారీగా కూడా పితానిపై కొంత వ్యతిరేకత ఉందని నియోజకవర్గంలోని టీడీపీలో చర్చ జరుగుతోంది. విలక్షణ తీర్పుని ఇచ్చే ఆచంట ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. 2 పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు నేతలు గెలుపు కోసం కష్టపడుతున్నారు. గెలిస్తే చాలు మంత్రి పదవి కన్ఫర్మ్ అని భావిస్తున్నారు.